ఓం శాంతి. నమస్కారం. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ మానస కార్యక్రమానికి స్వాగతం. ఈ కాలంలో చూడండి, సౌందర్య పోషణకి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నారు కదా. ఇన్ఫ్యాక్ట్ ఒకప్పుడు కేవలం స్త్రీలలో ఎక్కువ సౌందర్య పోషణ ఉండేది, కానీ ఇప్పుడు స్త్రీలతో సమానంగా పురుషుల్లో సౌందర్య పోషణ ఎక్కువయింది. దాంతోపాటు ఇప్పుడు చిన్నపిల్లలకి కూడా మేకప్ ఆర్టికల్స్ వచ్చినాయి, మేకప్ ఐటమ్స్ వచ్చినాయి. ఏది పెద్దవాళ్ళకు ఉంటే ఇది చిన్నపిల్లలకి, ఇది కిడ్స్కి అని చెప్పి చిన్నవాళ్ళకు వచ్చింది. అలాగే చాలా వృద్ధులకి కూడా మేకప్, వాళ్ళ వయసు కనిపించకుండా, తల వైట్గా అయిపోతే ఆ వైట్ హెయిర్ కనిపించకుండా దానికి ప్రొడక్ట్స్ వచ్చాయి. సో ఈ విధంగా సౌందర్య పోషణ అనేటువంటిది ఇప్పుడు ప్రాబబ్లీ ప్రపంచంలో అత్యధిక వ్యాపారం చేస్తున్నటువంటి బిజినెస్ అయి ఉండొచ్చు. ఇది కాకుండా మనం బ్యూటీ పార్లర్స్ చూస్తూ ఉంటాము, అలాగే బ్యూటీషియన్స్ని చూస్తూ ఉంటాము. ఒక వివాహం జరిగింది అంటే ఒకప్పుడు కళ్యాణ మండపం, పురోహితుడిని వీళ్ళని బుక్ చేసుకునేవారు. కానీ ఇప్పుడు దాంతోపాటు ఒక బ్యూటీషియన్ టీంని కూడా బుక్ చేస్తూ ఉన్నారు. ఈ మధ్యన ఒక వివాహానికి వెళ్ళడం జరిగిందనమాట. వివాహంలో అందరికన్నా ఎక్కువగా కనిపించినటువంటి వాళ్ళు, ఎక్కువ ప్రాధాన్యత ఉన్నటువంటి వాళ్ళు ఇద్దరు. ఇద్దరు, ఒకరు బ్యూటీషియన్, ఇంకొకరు ఫోటోగ్రాఫరు. వీళ్ళిద్దరూ ఎలా చెప్తే, ఏం చెప్తే అలాగే జరుగుతూ ఉంది. వీళ్ళిద్దరూ ఒకప్పుడు బట్టలు మార్చడానికి దీనికి కూడా ఒక పద్ధతి అనేటువంటిది ఉండేది. కానీ ఇప్పుడు బ్యూటీషియన్ ఎప్పుడు తీసుకొస్తే పెళ్లి కూతురు అప్పుడే బయటకు వస్తుంది, కొన్ని చోట్ల పెళ్లి కొడుకులు కూడా అప్పుడే బయటకు వస్తున్నారు. ఇంకా ఫోటోగ్రాఫర్ ఎలా చెప్తే అదే యాంగిల్లో సెట్ చేయడం, అలా సెట్ చేయడం. సో ఈ విధంగా చూసినట్లయితే బ్యూటీ ఇండస్ట్రీ అనేటువంటిది ఎంతో ప్రాధాన్యతను సంతరించుకుంది. అయితే ఇది ప్రతి ఒక్కరి యొక్క వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయం, ప్రతి ఒక్కరి యొక్క వ్యక్తిగత అభిలాష, అభిరుచి ఇది. కానీ ఇవాళ మనము ఆధ్యాత్మిక సౌందర్య పోషణ గురించి మాట్లాడుకుందాం. స్పిరిచువల్ బ్యూటిఫికేషన్. ఇప్పుడు చూడండి, ఇప్పుడు గవర్నమెంట్ వాళ్ళు కూడా రోడ్స్ బ్యూటిఫికేషన్ అని ఒక ప్రాజెక్ట్ చేస్తారు. అందులో ఏం చేస్తారు, పెద్ద పెద్ద హైవేస్లో మంచిగా బోగన్ విలా ప్లాంట్స్ వేస్తారు. అది హైవే అంతా చూడడానికి చాలా అందంగా ఉంటుంది. అలాగే హోటల్ వాళ్ళు చూసినట్లయితే హార్టికల్చర్ అని ఒక పెద్ద డిపార్ట్మెంటే ఉంది. హార్టికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు ల్యాండ్స్కేపింగ్, ఎక్కడెక్కడి నుంచో రకరకాల బ్యూటీ ప్లాంట్స్ని, బ్యూటిఫుల్ ట్రీస్ని తీసుకొచ్చి వాటిని నాటుతూ ఉంటారు. సో ఈ విధంగా స్థూలమైనటువంటి వస్తువులు, రోడ్లు, బిల్డింగులను కూడా అందంగా తయారు చేయడానికి వాటికి కూడా బ్యూటిఫికేషన్ ప్రాజెక్ట్స్ అనేటువంటివి ఉంటూ ఉంటాయి. కాబట్టి ఇవాళ మనం మాట్లాడుకునేటువంటిది ఆధ్యాత్మిక సౌందర్య పోషణ. ఇందులో మొట్టమొదటిది సౌందర్య పోషణలో ముఖ్యంగా ఫస్ట్ అందరూ ఎక్కువగా దేనికి మేకప్ అనేటువంటిది వేసుకుంటారు, ముఖానికి మేకప్ వేసుకుంటారు. ముఖంలో కూడా ఎక్కువ మేకప్ దేనికి వేసుకుంటారు, పెదాలకి లిప్స్టిక్ వేసుకుంటారు. లిప్స్టిక్ వేసుకోగానే పెదాలు చాలా హైలైట్ అయ్యి కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి ఆధ్యాత్మికంగా మరి పెదాలకు ఏం మేకప్ వేయాలి? చిరునవ్వు. ఎంత మేకప్ వేసుకున్న, ఎంత లిప్స్టిక్ వేసుకున్న పెదాలైనా కోపంగా, దిగులుగా, ముభావంగా ఉన్నట్లయితే ఆ లిప్స్టిక్ దానికి అందం తీసుకొస్తుందా? అదే ఒక చంటి పాపాయి తాలూకు బోసినవ్వు, పళ్ళన్నీ ఊడిపోయినటువంటి ఒక వయోవృద్ధురాలి నవ్వు, అలాగే ఏదన్నా మనం ఒక మంచి శుభవార్త విన్నప్పుడు మనకి వచ్చేటువంటి చిరునవ్వు. సో మనం పెదాలకు వేసుకోవాల్సినటువంటి నిజమైన లిప్స్టిక్ ఏంటి? చిరునవ్వు, హర్షిత ముఖత. చిరునవ్వు అనేటువంటిది 36 దివ్య గుణాలలో ఒక దివ్య గుణం. దేవతల యొక్క ముఖాలపై ఎలాంటి చిరునవ్వు ఉంటుంది? వాళ్ళేం బిగ్గరగా గట్టిగా నవ్వరు. అందుకే మనం పౌరాణిక చిత్రాలు చూసినట్లయితే రాక్షసులు ఎలా నవ్వినట్టు చూపిస్తారు? చాలా గట్టిగా, వికటంగా, అట్టహాసంగా నవ్వినట్టు చూపిస్తారు. అదే దేవతామూర్తులైనటువంటి శ్రీకృష్ణుడు, శ్రీరామచంద్రమూర్తి వీళ్ళెలా నవ్వినట్టు చూపిస్తారు? చిరుమందహాసం చూపిస్తారు. కాబట్టి పెదవులకు వేసుకోవాల్సిన నిజమైనటువంటి లిప్స్టిక్ ఏంటి? చిరునవ్వు.
తర్వాత ఎక్కువ ఏం పెట్టుకుంటారు? కళ్ళకి కాటుక పెట్టుకుంటారు. అయితే జ్ఞానాన్ని కూడా కాటుక అని అంటారు. జ్ఞాన్ అంజన్ దియా సద్గురు దలాల్ అనేసి. అంటే ఆ సద్గురువైన పరమాత్ముడు జ్ఞానం అనే కాటుకనిచ్చాడు అని అంటారు. ఎందుకు కాటుక ఎక్కడ పెట్టుకుంటాం? కళ్ళకు పెట్టుకుంటాం, నయనాలకి, నేత్రాలకు పెట్టుకుంటాం. ఏ విధంగా ఆ కాటుక స్థూలమైన నేత్రాలకి సౌందర్యం తీసుకొస్తుందో, పరమాత్ముడిచ్చేటువంటి జ్ఞానం అనేటువంటి కాటుక మనకున్నటువంటి జ్ఞాన నేత్రం, మూడవ నేత్రం, దివ్య నేత్రం ఏదైతే ఉందో దానికి అందం తీసుకొస్తుంది. మరేంటి జ్ఞాన నేత్రం, దివ్య నేత్రము అంటే ఇది మన అందరిలో కూడా ఉంది. ఆ నేత్రం పేరే వివేకం. ఎందుకంటే వివేకాన్ని నేత్రంతో, కంటితో ఎందుకు పోలుస్తారు? స్థూలమైన కళ్ళతో మనం అన్నీ చూస్తాం, అబ్జర్వ్ చేస్తాం, తెలుసుకుంటాం. అదేవిధంగా ఈ జ్ఞానం అనేటువంటి మూడవ నేత్రంతో కూడా మనం మంచి, చెడు, తప్పు, ఒప్పు, న్యాయము, అన్యాయము, ధర్మము, అధర్మము, వీటి మధ్య తేడాను, వీటిల్లో ఏ మార్గంపై నడవాలి అనేటువంటి విచక్షణ జ్ఞానం మనకి జ్ఞాన నేత్రంతో వస్తుంది. ఈ మూడవ నేత్రంకి మనం పెట్టుకోవలసినటువంటి నిజమైన కాటుక పరమాత్ముడిచ్చేటువంటి జ్ఞానం అనేటువంటి కాటుక. ఆ తర్వాత కురులకి ఎంతో అందాన్ని తీసుకొచ్చేలాంటి రకరకాల ప్రొడక్ట్స్ తయారు చేస్తారు. శిరోజాలకి ఎన్ని ఉంటాయి, ఫేస్కి ఎన్ని మేకప్ ప్రొడక్ట్స్ ఉన్నాయో కురులకు, శిరోజాలకు కూడా మరి అన్నే మేకప్ ప్రొడక్ట్స్ అనేటువంటివి ఉన్నాయి. శిరోజాలు అనేటువంటివి దేవతలకు కూడా ఎలా చూపిస్తారు? చాలా పొడుగ్గా చూపిస్తారు. ఏ దేవతలకి కూడా క్రాఫ్ట్ హెయిర్ ఉన్నట్టు, బాబ్డీ హెయిర్ ఉన్నట్టు, లేదంటే చిన్న చిన్న హెయిర్ కట్ ఉన్నట్టు అలాగే ఇప్పుడు చూపెట్టారు. దేవతామూర్తులంటే జుత్తు చాలా పెద్దదిగా, ఒత్తుగా, అది కూడా ఎలాగా ఇలా పరవళ్ళు తొక్కుతున్నట్టు, వంకీలుగా పరవళ్ళు తొక్కుతున్నట్టుగా చూపిస్తూ ఉంటారు. సో ఆ శిరోజాలకి మనం ఏ పోషణ అన్నా చేసుకోవచ్చు. కానీ ఆధ్యాత్మికంగా శిరోజాలు అంటే ఎక్కడ ఉంటాయి? తల భాగంలో ఉంటాయి. అంటే దివ్య గుణాలు, మనలో ఉన్నటువంటి దివ్య గుణాలు అలాగ పొడుగ్గా, ఒత్తుగా, సుసంపన్నంగా ఉండాలి. దివ్య గుణాలు అనేటువంటివి శిరోజాలకు నిజమైనటువంటి అలంకరణ. మన శిరస్సుకు అలంకరణ ఏంటి? నిజమైనటువంటి శిరోజాలు. కాబట్టి ఎప్పుడైతే మనలో దివ్య గుణాలు అనేటువంటివి అలాగ పొంగి పొరలుతో ఉంటాయో ఆటోమేటిక్గా మనలో ఎంతో సౌందర్యం అనేటువంటిది వస్తుంది. అలాగే ఇంకా ముఖానికి ఏం వేసుకుంటారు? రకరకాల పౌడర్లు, క్రీమ్లు రాసుకుని ఉన్న రంగు కన్నా వేరే రంగు వచ్చేటట్టుగా మేకప్ వేసుకుంటూ ఉంటారు. అంటే మరి ఏ విధమైనటువంటి క్రీమ్లు, పౌడర్లు రాసుకోవాలి? పవిత్రత. అపవిత్రమే నిజమైనటువంటి అపరిశుభ్రత, అస్వచ్ఛత. పవిత్రత ఏ ముఖంపై ఉంటుందో ఆ ముఖాలు ఆటోమేటిక్గా చాలా సౌందర్యవంతంగా కనిపిస్తాయి. మనం చూస్తూ ఉంటాము, ఎవరైతే పవిత్ర జీవితంలో ఉంటూ పవిత్రత ఆధారంగా ఎవరైతే జీవిస్తూ ఉంటారో వాళ్ళ జీవితాలు ఎలా ఉంటాయి? వాళ్ళ ముఖం ఏ విధంగా ఉంటుంది? చాలా అందంగా ఉంటుంది. వాళ్ళు ఇంత పిసర పౌడర్ కానీ, క్రీమ్ కానీ, లిప్స్టిక్ కానీ ఏమీ రాసుకోరు, కానీ ఆ ముఖం ప్రకాశిస్తూ ఉంటుంది. మరి ఆ ప్రకాశం వెనుక ఉన్నటువంటి కారణం ఏంటి? పవిత్రత. పవిత్రత అనేటువంటిది మనలో ఉన్నటువంటి ఆంతరంగిక సౌందర్యాన్ని పెంపొందిస్తుంది. మనలో ఉన్నటువంటి ఇన్నర్ బ్యూటీని బయటికి తీసుకొస్తుంది. పవిత్రత అంటే సత్యత, స్వచ్ఛత, సాధారణత. సత్యత ఉన్న చోట పవిత్రత తప్పకుండా ఉంటుంది. అలాగే స్వచ్ఛత ఉంటుంది. అంటే ఒక థాట్లో కూడా వాళ్ళకి చెడు విషయాలు కానీ, చెడు థాట్స్ కానీ వాళ్ళకి రానే రావు. సో నిజమైనటువంటి ఫేస్కి మనం రాసుకోవాల్సిన క్రీమ్లు, పౌడర్లు ఏంటి? పవిత్రత అనేటువంటి దివ్య గుణము. పవిత్రత అనేటువంటి దివ్య గుణం ఎప్పుడైతే మనలో ఉంటుందో మన ముఖం ప్రకాశిస్తూ ఉంటుంది.
ఎంతో తేజోమయంగా మన ముఖం తయారవుతుంది. ఇంకా వేసుకునేటువంటి ఇంకా రకరకాల మేకప్లు ఇంకేం వేసుకుంటారు, చేతులకు మేకప్ వేసుకుంటారు. చేతులకు ఆభరణాల్లో ముఖ్యంగా గాజులు వేసుకుంటారు. సో గాజులు అంటే ఏంటి? దృఢ సంకల్పం అనేటువంటి ప్రతిజ్ఞ. దృఢత్వాన్ని మనం ఎలా చూపిస్తాం? దృఢ ప్రతిజ్ఞ చేసినప్పుడు మనం ఇలా చూపిస్తాం కదా. అలాగే ఏదన్నా మనం వ్రతం చేసుకున్నామనుకోండి, లేదంటే ఏదన్నా ఒక మహాకార్యం తలపెడితే మనం ఏం చేస్తామో, మనం ఆ మహాకార్యం అయిపోయిన తర్వాత చేతికి దానికి గుర్తుగా ఒక తాడు కట్టుకుంటాము. అలాగే కొంతమంది రక్ష కోసమని అమ్మవారి తాడు, హనుమంతుని తాడు, ఇలా వెంకటేశ్వర స్వామివి ఇలాగా తాళ్ళు కట్టుకుంటూ ఉంటారు. కాబట్టి చేతులకి గాజులు అంటే ఏంటి? దృఢ ప్రతిజ్ఞ అనేటువంటి కంకణం. అందుకే అంటారు హిందీలో ధరత్ పరియే ధరం న చోడియే, అంటే భూమి బద్దలైపోయినా కూడా నా ధర్మాన్ని నేను వదలను అనేసి. కాబట్టి అంత దృఢ ప్రతిజ్ఞ ఎప్పుడైతే మనం చేస్తామో అది మన చేతికి ఒక కంకణం కట్టుకున్నట్లు. ఇంకా ఏం చేస్తారు? ఇంకా చాలా నాజూగ్గా సన్నగా ఉండడం కూడా సౌందర్య పోషణ అయిపోయింది ఈ కాలంలో. చిన్నపిల్లలు కూడా మేము లావ్ అవ్వకూడదు అని చెప్పి చిన్నపిల్లల్లో కూడా డైటింగ్ చేసేటువంటి వాళ్ళు ఉన్నారు. సో నిజమైనటువంటి నాజూకుతనము అంటే ఏంటంటే, ఎలాగైతే అక్కడ స్థూలకాయం రాకుండా ఉండేందుకు మితంగా తింటారు, రోజు వ్యాయామం చేస్తారో, నిజమైనటువంటిది ఏంటి అంటే మనలో వ్యర్థము, నెగటివ్ అనేటువంటి వ్యర్థ పదార్థాలు లోపల చేరకుండా చూడాలి. ఇది నిజమైన కొవ్వు. మామూలుగా శరీరంలో కొవ్వు ఎక్కువైతే పొట్ట లావు అయిపోతుంది, కాళ్ళు లావు అయిపోతాయి, మనిషి స్థూలకాయంగా కనిపిస్తాడు. ఆ కొవ్వు రకరకాలుగా తగ్గించుకోవచ్చు, ఆహారంతో, వ్యాయామంతో. కొంతమంది సర్జరీలు కూడా చేయించుకొని తగ్గించుకునే వాళ్ళు ఉంటారు, బేరియాట్రిక్ సర్జరీస్ అంటారు. కానీ పరమాత్ముడు చెప్పేటువంటి దివ్య జ్ఞానం, ఆధ్యాత్మిక జ్ఞానంలో వ్యర్థ సంకల్పాలు, నెగటివ్ సంకల్పాలు అనేటువంటి కొవ్వు మనసులో రాకుండా ఉన్నప్పుడు మనసు చాలా తేలికగా, లైట్గా, అంటే సన్నగా, నాజూగ్గా తయారవుతుంది. మనం చూడ్డానికి ఎంతో సన్నగా ఉండుండొచ్చు, కానీ లోపల ఏమీ శక్తి ఉండదు. కొంతమందికి ఏ పని చెయ్యలేరు, డీలాగా పడిపోతూ ఉంటారు, కానీ చూడ్డానికి సన్నగా ఉంటారు. కానీ ఎప్పుడైతే మనసు అనేటువంటిది తేలికగా, సన్నగా, నాజూగ్గా ఉంటుందో అప్పుడు నిజమైనటువంటి ఆరోగ్యం లభిస్తుంది. వాళ్ళ జీవితం చాలా ఆనందమయంగా ఉంటుంది, ఉమంగ ఉత్సాహాలతో ఉంటుంది. సో మనం చేయాల్సిన నిజమైన డైటింగ్ ఏంటి? వేస్ట్ అండ్ నెగటివ్వి లోపలికి రాకుండా చూసుకోవడమే నిజమైన డైటింగ్. ఇంకా ఏం చేస్తారు? వయసు కనిపించకుండా కూడా రకరకాల క్రీమ్స్ రాసుకుంటూ ఉంటారు. చూస్తాం వాళ్ళ ముఖమంతా ఒక రంగులో ఉంటుంది, ఒకలా ఉంటుంది, మెడ దగ్గర, చేతుల దగ్గర ఇంకోలాగా ఉంటుంది. అప్పుడు తెలిసిపోతుంది, వీళ్ళ వయసును పుచ్చుకోవడానికి రకరకాల ప్రొడక్ట్స్ వాడుతున్నారు అని చెప్పేసేసి. కానీ దాంతో మనం ఏం చేస్తామో, మనం చాలా యవ్వనంగా కనిపించడానికి ట్రై చేస్తాం. అంటారు మీ ఏజ్ కన్నా మీరు ఒక 20-30 ఇయర్స్ యంగ్ అయిపోయారు అని అంటారు. కానీ నిజమైనటువంటి ఏజ్లెస్నెస్ అంటే ఏంటి? ఆధ్యాత్మిక మార్గంలో నిత్య నూతనత్వంతో ఉండడం. ఎందుకంటే ఆధ్యాత్మిక మార్గం అనేటువంటిది పేలవంగా, నిర్జీవంగా ఉండే మార్గం కాదు. ప్రతిరోజు ఇందులో ఒక నూతనత్వం కావాలి. కొత్త కొత్త పుస్తకాలు చదవడం, కొత్త కొత్త విషయాలు రాసుకోవడం, కొత్త కొత్త మెడిటేషన్స్ నేర్చుకోవడం, రకరకాల వాళ్ళ విషయాలు వినడం, రకరకాల పురుషార్థాలు చేయడం. సపోజ్ ఇవాళ నేను రోజు 4 గంటలు లెగిస్తే వాళ్ళు 3:30కే లెగిసి మెడిటేషన్ చేస్తాను. లేదంటే ఇవాళ పరమాత్మను మహావాక్యాలు 3 సార్లు చదువుకుంటాను. లేదంటే ఇవాళ ఆహారం నేను చాలా లిమిటెడ్గా తింటాను. ఈ విధంగా రకరకాల న్యూనెస్ మన పురుషార్థంలో, మన ఆధ్యాత్మిక జీవితంలో రకరకాల కొత్తదనం ఎప్పుడైతే ఉంటుందో, ఎందుకంటే ఆధ్యాత్మిక జీవితం కూడా మనకి నీరసంగా అనిపించకూడదు. అందుకే నూతనత్వం, ఎప్పుడైతే ఇలాంటి నూతనత్వం ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు మనకి మన స్పిరిచువల్ జర్నీ చాలా ఎక్సైటింగ్గా అనిపిస్తుంది, చాలా కొత్తగా అనిపిస్తుంది, పాతగా అనిపించదు. తర్వాత మేకప్లో వేసుకునేటువంటి ఇంకొక చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటి? సౌందర్య పోషణలు, వస్త్రాలు. అంటే ధరించినటువంటి
వస్త్రాలు అవి ఎప్పుడు ఎలా ఉండాలనుకుంటారు? అందరూ చాలా ట్రెండీగా ఉండాలి అనుకుంటారు, లేటెస్ట్ ఫ్యాషన్ లాగా ఉండాలి అనుకుంటారు. ఇప్పుడంటే తగ్గిపోయింది, కానీ ఒక కాలంలో ఏదైనా హీరోయిన్ కానీ ఒక సినిమాలో ఒక చీర కట్టుకున్నట్లయితే ఆ సినిమా పేరుతో ఆ చీరలు కూడా ఫేమస్ అయ్యేటువంటివి, ఆ హీరోయిన్ పేరుతో ఆ చీరలు ఫేమస్ అయ్యేటువంటివి. అలాగే ఇప్పుడు ఏదైనా హీరోయిన్ కానీ ఏదైనా సోషల్ మీడియాలో పలానా హెయిర్ స్టైల్ కానీ ఏదైనా పెట్టుకుంది అంటే అందరూ యూత్ ఏంటి అందరూ కూడా దాన్నే ఫాలో చేస్తూ ఉంటారు. సో వస్త్రధారణ, వస్త్రాలు కూడా మనం ఎలా ఉండాలి అనుకుంటాం? మనం చాలా లేటెస్ట్గా, ట్రెండీగా, మనల్ని చాలా హైలైట్ చేసే విధానంగా ఉండాలి అనుకుంటాం. కానీ ఆధ్యాత్మికతలో నిజమైనటువంటిది మన యొక్క అశరీరీ స్థితి. అంటే ఈ దేహానికే నేను సంబంధించినటువంటి దాన్ని కాదు, దేహానికే అతీతమైపోయినటువంటి శక్తి. అక్కడ మనం దేహాన్ని రకరకాల విషయాలతో, రకరకాల వస్త్రాలతో మనం కప్పడానికి ప్రయత్నం చేస్తాం. కానీ ఆధ్యాత్మికతలో అసలు దేహమే కాదు, దేహం కేవలం నాకు భగవంతుడు ప్రకృతి ఇచ్చినటువంటి ఒక సుందరమైనటువంటి అమూల్యమైన పరికరం. కానీ నేను ఇది కాదు, దీనికి రకరకాల సంబంధాలు ఉన్నాయి, పేరు, ఊరు, జాతి, మతం, కులం, చదువు, హోదా అన్నీ దీనికి సంబంధించినటువంటివి. కానీ నేను అసలు ఈ దేహాన్నే కాదు అనేటువంటి దేహి అభిమాని, ఆత్మ అభిమాని స్థితిలో ఉండడమే నిజమైనటువంటి, అంటే దేహం అనే వస్త్రం అనేటువంటి భావన కూడా మనకి ఉండకూడదు. అలాగే రమణ మహర్షి గురించి కూడా ఒక చాలా ఫేమస్ వృత్తాంతం ఉంది. ఒక వ్యక్తి, ఒక విదేశీయుడు భారతదేశం యొక్క ఆధ్యాత్మికతకి ఎందుకు ఇంత విశిష్టత ఉంది అని అర్థం చేసుకోవడానికి రమణ మహర్షి గారిని ఇంటర్వ్యూ చేద్దామని బోలెడు క్వశ్చన్స్ రాసుకుని వచ్చారు. కానీ ఒక్కసారి రమణ మహర్షి ఎదురుగుండా వెళ్ళగానే ఆయన మనసు ఎంత నిశ్శబ్దం అయిపోయిందంటే ఆయన అడగాలనుకున్న ప్రశ్నలన్నీ ఆయన మర్చిపోవడమే కాకుండా అన్నిటికీ ప్రశ్నలకు ఆయనకు ఆటోమేటిక్గా సమాధానం దొరికినట్టుగా ఆయన భావించారు. సో దేహాన్ని అనేక రకాల వస్త్రాలతో కప్పడం స్థూలమైన మేకప్, స్థూలమైన ఫ్యాషన్ అయితే ఆధ్యాత్మికత ఏమంటుంది? దేహం అనే వస్త్రాన్నే నువ్వు మర్చిపో, దేహం అనే వస్త్రానికి అతీతంగా నీ యొక్క నిజమైనటువంటి జ్యోతి స్వరూపమైనటువంటి ఆత్మిక స్థితిలో ఉండమని చెప్తుంది. ఇంకా ఏం చేసుకుంటాము? సౌందర్య పోషణలో ఇంకా ఎక్కువ ఏం చేస్తాము? రకరకాల నగలు ధరిస్తూ ఉంటాము, నెక్లెస్లు, వడ్డాణాలు, ఇంకా లేకపోతే ఇంకా ఇప్పుడు వాటికి ఇది కాళ్ళకి పట్టీలు అని చెప్పి ఇలాంటివి రకరకాల అలంకరణ అనేటువంటివి మనం ధరిస్తూ ఉంటాం. మరి ఆధ్యాత్మిక భాషలో మనం చేయవలసుకున్నటువంటి అలంకరణ ఏంటి? ఈ శరీరంలో ఉన్న ప్రతి కర్మేంద్రియం ద్వారా ఈశ్వరుని సేవ చేయడమే ఆ ఇంద్రియానికి మనం ఇవ్వగలిగినటువంటి నిజమైనటువంటి అలంకరణ. ఈ శరీరం అనేటువంటిది పరమాత్మని సేవ కొరకు మనం తప్పకుండా వినియోగించాలి. నోటి ద్వారా పరమాత్మని యొక్క జ్ఞానం చెప్పడం, మన కాళ్ళు చేతుల ద్వారా అనేక మందికి ఆశీర్వాదాలు ఇవ్వడం, పాదాల ద్వారా మనం అన్ని చోట్లకి ఈశ్వరీయ సేవ కొరకు పరుగున వెళ్ళడం. ఈ విధంగా ఈ శరీరానికి మనం వేయగలిగినటువంటి నిజమైన నగలేంటి? ప్రతి ఇంద్రియాన్ని ఈశ్వరీయ సేవకు మనం వాడుకోవడం. అందుకే దేవతల యొక్క ప్రతి అవయవానికి కూడా పూజ ఉంటుంది. పాదాలకు పూజ ఉంటుంది, చేతులకు పూజ ఉంటుంది, కళ్ళకి నయనాలకి పూజ ఉంటుంది, పెదవులకు పూజ ఉంటుంది. ఎందుకు? వాళ్ళ శరీరం యొక్క ప్రతి అవయవాన్ని వాళ్ళు సఫలం చేసుకున్నారు కాబట్టి. పరమాత్మని సేవలో, ఈశ్వరీయ సేవలో వాళ్ళు సఫలం చేసుకున్న కారణంగా వాళ్ళ ప్రతి అవయవానికి కూడా మహిమ ఉంటుంది. మనం తిరుపతిలో వెంకటేశ్వర స్వామిని చూసినట్లయితే చేతికున్న 5 వేళ్లకే కాకుండా హస్తానికి వెనకాతల అంతా ఎంత అలంకరణ అనేటువంటిది మనం స్వామివారికి చూస్తూ ఉంటాం. అది మేలిమి ఫస్ట్ క్లాస్ క్వాలిటీ డైమండ్స్ అనేటువంటివి ఉంటాయి. ఎప్పుడైతే మన యొక్క ఈ శరీరాన్ని కేవలం దీన్ని భోగ విలాసాల కొరకు, దీంట్లో రకరకాల విషపూరిత ఆహారాలు పడేసేసి దీన్ని ప్రకృతి విరుద్ధంగా తయారు చేయడం కాదు, ప్రకృతికి దగ్గరగా నివసిస్తూ ఈ శరీరాన్ని ఎప్పుడైతే మనం పరమాత్మని సేవలో మనం వినియోగిస్తామో అప్పుడు ప్రతి అంగం, ప్రతి అవయవం కూడా ఎలా తయారవుతుంది? పద్మం సమానంగా తయారవుతుంది.
దివ్యంగా తయారవుతుంది, దివ్య ఆకర్షణ అనేటువంటిది వస్తుంది. చూడండి, బాగా మేకప్ వేసుకున్న వాళ్ళు బయటికి ఎక్కడికన్నా వెళ్ళేటప్పుడు ఒక చిన్న అద్దం పెట్టుకుంటారు. అద్దం పెట్టుకుని అన్నీ సరిగ్గా ఉన్నాయా లేదా అని చెక్ చేసుకుంటూ ఉంటారు. అలాగే మనం కూడా ఇతరులతో ఇంటరాక్ట్ అయ్యే ముందు మన స్థితిని మనం చెక్ చేసుకోవాలి. మనకి ఎప్పుడన్నా లోపల చాలా కోపంగా ఉంది, ఆవేశంగా ఉంది, క్రోధంగా ఉంది అంటే మన మూడ్ని సెట్ చేసుకుని కానీ ఇతరులతో మనం కాంటాక్ట్లోకి రాకపోవడం మంచిది. ఒక్కోసారి చూడండి, మనం రోజంతా చిరుబుర్లాడుతూ ఉంటాం, పాపం వాళ్ళెవరిది ఏం మిస్టేక్ లేదు, ఎక్కడో ఏదో అయ్యి ఉంటుంది, దాని కారణం కోపం మన అందరి మీద మనం తీర్చుకుంటూ ఉంటాం. కానీ ఎలాగైతే అక్కడ మనం మేకప్ సెట్ చేసుకుని కానీ బయటికి వెళ్ళామో, అలాగే ఇక్కడ మన స్థితి, మన మనోస్థితి అనేటువంటి ఈ యొక్క నిజమైన సౌందర్యాన్ని మనం కాపాడుకోకుండా ఇతరులతో ఇంటరాక్ట్ అవ్వకపోవడమే మంచిది. మరి అప్పుడు ఏం చేయాలి? సైలెన్స్గా ఉండడం చాలా మంచిది. అందుకే అంటారు ఏక్ చుప్ సో సుఖ్. ఇది సింధీ భాషలో ఒక చాలా మంచి సామెత. అంటే ఒక్కోసారంట ఒక్క వ్యక్తి మౌనంగా ఉన్నందుకు 100 మంది సుఖపడతారంట. అందుకే ఏక్ చుప్ సో సుఖ్. సో ఇక్కడ కూడా మన మనోస్థితి అనేటువంటిది ఎప్పటి వరకు అయితే బాగోదో అప్పటి వరకు మనం కామ్గా ఉండి పరమాత్మని స్మృతిలో కానీ మనం ఉన్నట్లయితే ఆటోమేటిక్గా మన యొక్క స్థితి అనేటువంటిది, మన మనోస్థితి అనేటువంటి ఏదైతే ఉందో ఇది చాలా చాలా కరెక్ట్గా ఉంటుంది. అలాగే మేకప్లో చాలా ముఖ్యమైనటువంటిది ఏంటి? అద్దం. కొంతమంది అయితే వాళ్ళ పర్సులోనే ఒక చిన్న అద్దం పెట్టుకుని ఉంటారు. అద్దం ఏం చేస్తుంది? నిజాన్ని చూపెడుతుంది. ఏది ఎలాగ ఉందో దాన్ని అలాగే చూపెడుతుంది. అలాగే మరి ఈ ఆధ్యాత్మిక సౌందర్య పోషణలో కూడా మనం ఏ విధంగా అయితే ఆ అద్దం అనేటువంటిది మన రిఫ్లెక్షన్ని, అంటే మనం ఎవరము ఎలా ఉన్నామో కరెక్ట్గా ఎలాగైతే చూపిస్తుందో, ఆధ్యాత్మికతలో కూడా మన అంతరంగాన్ని మనం అంత కరెక్ట్గా చెక్ చేసుకోవాలి. జ్ఞానం అనేటువంటి దర్పణంలో మన అంతరంగిక స్థితిని మనం చెక్ చేసుకుని ఇందులో ఏ విధమైనటువంటి కామ వికారం, క్రోధ వికారం, లోభ, మోహ, అహంకారాలనే 5 వికారాలు నా మనోస్థితి అనే మేకప్ని చెడగొట్టట్లేదు కదా అని మనం చెక్ చేసుకుంటూ ఉండాలి. సో ఈ దర్పణంలో మన యొక్క అంతర్గత స్థితిని మనం చెక్ చేసుకుని చేంజ్ చేసుకుంటూ ఉండాలి. అక్కడ కూడా అంతే కదా, చిన్నది పౌడర్ తక్కువైందంటే వెంటనే పఫ్ తీసుకుని ఇలా అనుకుంటారు. అలాగే ఇక్కడ కూడా మన ముఖం ముభావంగా ఉంది, లేదంటే మన పెదాలు ఇలా ముడుచుకుపోయి ఉన్నాయంటే వెంటనే దాన్ని మళ్ళీ మనం సెట్ చేసుకోవడం అన్నమాట. చూడండి, స్థూల సౌందర్యం ఎంత ఉన్నా సరే నిజమైన సౌందర్యం మన అంతరంగిక ఆధ్యాత్మిక శక్తి. ఎందుకంటే ఆ సౌందర్యం అనే మేకప్ మనం తీస్తే పోతుంది, కానీ ఈ మేకప్ మన నిద్రలో కూడా మనం అలాగే కనిపిస్తుంది. అందుకే చూడండి, దేవతలు పడుకున్నప్పుడు కూడా వాళ్ళ ముఖాలు ఎలాగుంటాయి? పడుకున్నప్పుడు కూడా దేవతల ముఖాలు చాలా చిరుమంద హాసంతో చాలా ప్రసన్నంగా ఉన్నట్టే మనం చూస్తూ ఉంటాము. కాబట్టి ఈ సౌందర్యం అనేటువంటిది శాశ్వత సౌందర్యము. సో స్పిరిచువాలిటీ గివ్స్ ద ట్రూ ఇన్నర్ బ్యూటీ. అంటే ఆధ్యాత్మికత వల్ల మన అంతరంగిక సౌందర్యం అనేటువంటిది మెరుస్తూ ఉంటుంది. ఇది ఇవాల్టి మానస కార్యక్రమం. వచ్చే మానసాలు ఇంకొన్ని అంశాలతో కలుద్దాం. ఓం శాంతి. నమస్తే. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.